అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. గతం వింటున్న మీ అందరికీ ఇలా కూడా జరుగుతుందా అనుకోవచ్చు. కానీ చాలా చోట్ల ఇంకా మూఢనమ్మకాలతో చాలా జరుగుతున్నాయి. నేను ఇది కేవలం కథ కోసం మాత్రమే రాశాను. ఇక మనం కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. నోట్: ఈ సన్నివేశాలు కేవలం కథ కోసం మాత్రమే రాయడం జరుగుతుంది. ఎవరిని ఉద్దేశించి కాదు. ప్రస్తుత సమాజంలో ఇంకా అక్కడక్కడ జరుగుతున్నవి తెలిపే ప్రయత్నం మాత్రమే. కథని కథలాగా చూడమని మనవి చేసుకుంటున్నాను. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. భూమి నరకంలోకి అడుగుపెట్టిన ఇంకా షాక్లోనే బొమ్మలా ఉండిపోవడంతో భద్రావతి కోడలు తనని చూసి బాధగా నిట్టూరుస్తుంది. అప్పుడే భద్రావతి చిన్న కొడుకు పైనుంచి కిందకి దిగుతూ బొమ్మలా కనిపిస్తున్న భూమిని చూసి, ఎవరి బొమ్మ, భలే ఉంది అని భూమి చుట్టూ తిరుగుతూ అంటాడు. నీకు కాబోయే పెళ్ళాం అంటుంది భద్రావతి నవ్వుతూ. వాట్? నాకు కాబోయే పెళ్ళమా? థ్యాంక్ యూ అమ్మా. ఇంత అందమైన బొమ్మని తీసుకొచ్చావా నా కోసం? కానీ కొంచెం చిన్నపిల్లలా అనిపిస్తుంది. పొడవు చూస్తే బాగానే ఉంది, కానీ చిన్నపిల్ల అంటాడు బుగ్గలు టచ్ చేస్తూ. ఎప్పుడైతే వాడు బుగ్గలు టచ్ చేశాడో అప్పుడే షాక్లో నుంచి బయటకు వచ్చి ఎదురుగా కనిపిస్తున్న వాడిని చూడగానే 2 అడుగులు వెనక్కి వేసి భయంతో చుట్టూ గమనిస్తూ వణికిపోతుంది భూమి. ఒరేయ్, పెళ్ళైతే అవుతుంది కానీ సంవత్సరం వరకు అమ్మాయిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి రావడానికి కూడా వీల్లేదు. ముందు నీ ఆరోగ్యం చూసుకో, తర్వాత అన్నీ వాటి అంతటా అవే జరుగుతాయి. అనవసరంగా నన్ను విసిగించే పనులు చేయకు అంటుంది భద్రావతి. ఇది ఇంకా బాగుందమ్మా. పళ్ళెం నిండా విందు భోజనం పెట్టి తినొద్దు అన్నట్లుంది. పెళ్లి చేసి ముట్టుకోవద్దంటే ఎలా? నా ఆరోగ్యం బాగానే ఉంటుందిలే. దూరాలు భారాలు అనకు అని. భలే ఉన్నావే బొమ్మ. పెళ్ళయ్యే వరకు ఆగుతాన్లే అని బొగ్గ గట్టిగా లాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భద్రావతి కోడల్ని పిలిచి ఈ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళు అని చెబుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని మోకాళ్ళ మీద కూర్చొని భద్రావతికి దండం పెడుతూ అడుగుతుంది భూమి. ఏయ్ అని ఒక గసురు భద్రావతి గసిరేసరికి ఉలిక్కి పడుతుంది భూమి. ఇక చాలు. ఇక ఈ బంగ్లాలో నుంచి నువ్వు అడుగు బయట పెట్టేది లేదు. మర్యాదగా పెళ్లికి రెడీగా ఉండు. అనవసరంగా నన్ను విసిగించి నా కోపాన్ని రుచి చూడకు. తీసుకువెళ్ళు అని కోడలికి భద్రావతి సైగ చేయడంతో రా అమ్మ అని భూమిని తీసుకొని రూంలోకి వెళ్తుంది. ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న భూమి కళ్ళు తుడుస్తూ ఏడవకమ్మ అంటుంది. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించేయరా అని ఆవిడ్ని బతిమలాడుతుంది భూమి. ఇక్కడ నా పెత్తనం లేదమ్మా, అంతా ఆవిడగారిదే పెత్తనం. నేనేమీ చేయలేను. నా చేతుల్లో కూడా ఏమీ లేదు. ఏడవకు. ఏడ్చినా ఇక్కడ మారేదేమీ లేదు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది ఆవిడ. భూమి కింద కూర్చుండిపోయి మోకాళ్ళల్లో తలపెట్టి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. పిల్లని తీసుకొచ్చానని మిస్టర్ ఎక్స్కి ఫోన్ చేసి చెప్పగానే ఆలస్యం చేయొద్దు. మెడలో తాళి పడితే ఇక వెళ్ళాలని ప్రయత్నం చేయదు. లేదు అంటే అమ్మాయి ఏదో ఒకలా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు తెగించి కేసులని వెళ్తే మొదటికే మోసం వస్తుంది. ఆలస్యం అమృతం విషం. ముందు అమ్మాయిని మీ ఇంటి కోడలుగా మార్చేసుకో అని అంటాడు. సరే అని వెంటనే పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టమంటుంది. భద్రావతి అంటే భయంతో ముహూర్తాలు పెడతాడు. 2 రోజుల్లోనే కావాలి అనడంతో ముహూర్తం లేకపోయినా ఇది అసలు కరెక్ట్ పెళ్లి కాదు అనుకొని పంతులు ఒక ముహూర్తాన్ని పెడతాడు. పెళ్లికి ఏర్పాట్లు చేయండి అని తన మనుషులకి పురమాయిస్తుంది భద్రావతి. భూమి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉంటారు. భోజనం పెట్టినా తినలేదు భూమి. తిననని తోసిపడేస్తుంది. ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించినందుకు తన చెంపలు పూరీలులా పొంగేలా కొడుతుంది భద్రావతి. ఆ రాత్రంతా ఏడుస్తూనే గడిపేస్తుంది భూమి. మరుసటి రోజు పెళ్లి పనులు ముమ్మరంగా చేయిస్తుంది భద్రావతి. ఊరంతటికీ తెలుసు అది బలవంతం పెళ్లి అని. ఎవరు వాళ్ళకి భయపడి నోరు తెరిచే సాహసం చేయరు. భరత్ని ఒక గదిలో బంధించేస్తారు. సమయానికి ఫుడ్ అందిస్తున్న మా అమ్మా నాన్న దగ్గరికి నేను వెళ్ళాలి అని ఏడుపు ఏడుస్తున్నా పట్టించుకునే వాళ్ళు లేరు అక్కడ. పుష్పావతి ఎక్కువ రోజులు కాకపోవడంతో ఏడవడం వల్ల ఆహారం కడుపులోకి వెళ్ళకపోవడం వల్ల ఆ రాత్రి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది భూమికి. కడుపు నొప్పి తట్టుకోలేక చిన్నగా అమ్మ అమ్మ అని మూలుగుతున్న భూమి గొంతు విని
ఫుల్లుగా తాగేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన భద్రావతి చిన్న కొడుకు ఆ మూలుగు వచ్చింది విని అడుగులటు వేస్తాడు. పనమ్మాయిని కాపలాగా ఉంచడంతో ఏమైందమ్మా అని ఆవిడ అడుగుతుంటే కడుపులో నొప్పిని అంటుంటే ఇప్పుడే టాబ్లెట్ అడిగి తీసుకొస్తాను అని ఆవిడ బయటికి వెళ్తుంది. తలుపు తీసి ఉండడంతో డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు. తాగిన మత్తులో ఉన్నవాడికి ఎదురుగా అమ్మాయి కనిపించడంతో మృగంలా మీద పడిపోతాడు. కళ్ళు మూసుకొని నొప్పికి విలవెల్లాడుతున్న భూమి మనిషి మీద పడగానే చిగురుటాకులా వణికిపోతూ నొప్పిని కూడా మరిచి గట్టిగా కేకలు వేసేస్తుంది. భూమి నోరు నొక్కేసి ఎందుకలా అరుస్తున్నావు? నీ కాబోయే మొగుడినేగా, పెళ్లి కంటే ముందు శోభనం జరుగుతుంది అంతే కదా అని భూమిని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే ట్రక్కేస్తుంది అతన్ని. 10 చదివింది, తెలియనిదేమీ కాదు. ఏం చేస్తాడో పూర్తిగా తెలియకపోయినా వాడు చేతులు వేసిన విధానానికి కంపరం పుడుతుంది. ఏయ్, పోనీలే చిన్నపిల్లవని నెమ్మదిగా చెప్తున్నాను. ఎక్కువ చేస్తే నాలో మృగాన్ని చూస్తావని భూమి చెంప మీద ఈడ్చి కొడతాడు. అసలే కడుపు నొప్పి, ఇప్పుడు మీద పడ్డాడు. ఆంబోతు ముందు కుందేలు పిల్లలా ఉన్న తన బలం సరిపోవడం లేదు. అయినా కూడా అతన్ని తన మీద నుంచి తోసేయడానికి ప్రయత్నం చేస్తుంది. పనమ్మాయి వెళ్ళి భద్రావతి కోడల్ని లేపడంతో టాబ్లెట్ తీసుకొని పనమ్మాయితో అక్కడికి వచ్చేసరికి జరుగుతున్నది చూసి భద్రావతి కోడలికి చాలా కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావురా అంటూ కాలర్ పట్టుకొని విసురుగా వెనక్కి లాగుతుంది. ఏయ్, నీకెందుకు, బయటికి పో అని వాడు అరుస్తుంటే మీ అమ్మకు తెలిసిందంటే ఊరుకోదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని బయటికి తోసి తలుపు వేసేస్తుంది. భయంతో వణికిపోతూ ఏడుస్తున్న భూమిని దగ్గరికి తీసుకొని భయపడకమ్మా, ఏమీ లేదు, ఏం జరగలేదు అని టాబ్లెట్ వేయబోతుంటే వద్దు, ఈ నొప్పితో నేను చచ్చిపోతానేమో, చచ్చిపోతే బాగున్ను అని అంటుంది భూమి. అలా మనం అనుకోగానే చచ్చిపోతే ఈ బాధలు మనకెందుకమ్మా, చచ్చిపోవు కానీ నొప్పి తట్టుకోలేక అల్లాడిపోతావు. ముందు టాబ్లెట్ వేసుకో, అదే నీకు నొప్పి లేకపోతే వాడిని నువ్వే ఆపగలిగేదానివి కదా అని బలవంతంగా టాబ్లెట్ వేసి కాసేపు పడుకో అని తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. ఏంటమ్మా ఈ అఘాయిత్యం? ఈ పసిపిల్లని ఎందుకు బలి చేయాలని అనుకుంటున్నారు? పెళ్లి చేయడానికి ఎవరో ఒకరిని పెద్దవారిని చూడొచ్చు కదా అని అంటుంది పనమ్మాయి. ఇక్కడ భద్రావతి కోడలికి కూడా పూర్తిగా విషయం తెలీదు. పెళ్లి చేస్తే ఆయుష్ పెరుగుతుందన్న మూఢనమ్మకంతోటే చేస్తుందనుకుంటుంది. కానీ అసలు భూమిని ఏం చేయాలనుకుంటున్నారు అనేది పూర్తిగా తెలీదు తనకి కూడా. తను విన్నది కేవలం ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఆయుష్ ఈ మాటలే వినిపించాయి తనకి. ఏం చేద్దాం? ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపిద్దామన్నా మన చేతుల్లో లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పెళ్లి జరగడం కరెక్ట్ కాదు. చిన్నపిల్ల అని భద్రావతి కోడలు బాధగా అంటుంది. ఆ రాత్రి గడిచి తెల్లారిపోతుంది. పెళ్లికి వస్తారా అని భద్రావతి మిస్టర్ ఎక్స్ని అడుగుతుంది. ఆ రోజు అతను వేరే పని మీద ఉండడంతో లేదులే, పెళ్లికి నేను రావడం అవ్వదు, మీరు కానివ్వండి అని అనడంతో సరే అని ఇంటి ఆవరణలోనే మండపం ఏర్పాటు చేయిస్తుంది. పెళ్లికి సాక్ష్యంగా ఉండాలని ఊరు మొత్తాన్ని పిలుస్తుంది. పిల్లని పెళ్లి కూతురుగా రెడీ చేయని భద్రావతి కోడలికి చెప్పడంతో నేను ఈ పెళ్లి చేసుకోను, చావనైనా చేస్తాను కానీ ఈ పెళ్లి చేసుకోను అని భూమి గట్టిగా అనేసరికి భద్రావతి కోపంగా తన ముందుకొచ్చేసరికి పెళ్లి పీటల మీద కూర్చోవలసిన అమ్మాయిని కొట్టకూడదు అత్తయ్య అని భద్రావతి కోడలు అడ్డుపడడంతో దానికి చెప్పు మరి, ఇంకోసారి అలాంటి మాటలు అనొద్దని. నీ తమ్ముడు పీక మీద మా వాళ్ళ కత్తి పెట్టి ఉంది. నువ్వు బుద్ధిగా వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోకపోతే నీ తమ్ముడు తల తెగిపోద్ది. అలా అని నిన్నేమీ వదిలేయం. బలవంతంగా అయినా నా కొడుకుతో తాళి కట్టిస్తాను. బుద్ధిగా రెడీ అవ్వు అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. ఇకేం చేసినా ఈ పెళ్ళి ఆగదని అర్థమవడంతో బొమ్మలాగా వాళ్ళు ఏం చేస్తున్నా సైలెంట్గా ఉండిపోతుంది భూమి. కానీ ఆ క్షణంలో తన మనసులో ఒక ఆలోచన రావడంతో అది అమలు చేయాలి అనుకుంటుంది. పెళ్లి సమయం అవడంతో ఊర్లో ఎవరికి ఆ పెళ్లి చూడడం పెద్దగా నచ్చకపోయినా బలవంతంగా మనుషులు వెళ్ళి లాక్కు వస్తుంటే తప్పక వస్తారు పెళ్లి చూడడానికి. భూమి తల్లిదండ్రులు రాగానే కూతుర్ని చూడాలి అన్నా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మళ్ళీ డ్రామా ప్లే చేస్తుంది, వెళ్ళి మండపంలో కూర్చోండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తుంది భద్రావతి. పెళ్లి జరగకుండా ఆపాలని భద్రావతి కోడలు కూడా లాస్ట్గా భద్రావతితో మాట్లాడడానికి వెళ్తుంది. అత్తయ్య, తను చాలా చిన్నపిల్ల, అనవసరంగా మీరు మూఢనమ్మకాలు నమ్మి ఆ పిల్లని బలి చేస్తున్నారు. వద్దత్తయ్య, ఆ పెళ్ళేడుపు మన ఇంటికి తగులుతుంది. ఇప్పటికే మన ఇంటికి వారసులు లేకుండా అయిపోయారు అని చెప్పేసరికి కోడలు చెంప మీద ఒకటి పీకి నాకు నీతులు చెప్పాలని చూస్తే చంపేస్తాను, పోయి నేను చెప్పిన పని చేయి చాలు అని కోపంగా అనేసరికి చాలా తప్పు చేస్తున్నారు అత్తయ్య,
ఒక ఆడపిల్ల ఏడుపు ఇంటికి మంచిది కాదు. ఏ జన్మలో పాపాలు చేసుకున్నామో ఈ జన్మలో ఈ వంశానికి అన్నీ శాపాలుగానే మిగిలిపోయాయి. ఈ జన్మలో కూడా మళ్ళీ పాపాల మీద పాపాలు చేస్తున్నారు మీరు. ఇంతకుముందు పోయిన జన్మలో పాపాలు చేస్తే మరు జన్మలో అనుభవిస్తారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది. చెప్పినా మీకు అర్థం కావడం లేదు అని గట్టిగా మొదటిసారి భద్రావతి ఎదురుగా మాట్లాడి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోడలు. పెళ్లి సమయంలో కూడా తాగి కూర్చుంటాడు పెళ్లి కొడుకు. గుండెపోటు వచ్చిన వాళ్ళు అసలు తాగకూడదని చెప్పినా ఏ రోజు తాగుడు మానలేదు వాడు. పెళ్లి సమయంలో కూడా ఫ్రెండ్స్తో కలిసి తాగొచ్చి పీటల మీద కూర్చుంటాడు. గుప్పుమని కొడుతున్న వాసనకి పంతులు గారు చిరాకుగా చూస్తారు అతని వైపు. అడ్డు తెర పెట్టి పిల్లని తీసుకురండి అనగానే భూమిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. బొమ్మలా కూర్చున్న కూతుర్ని చూసి వస్తున్న కన్నీరుకి దారిచ్చేస్తారు భారతీ శేఖర్. అమ్మ భూమి అని పిలుస్తున్నా కనీసం వాళ్ళ వైపు తిరిగి చూడలేదు భూమి. కన్యాదానం చేయడానికి వాళ్ళని రమ్మన్నా మేం రాలేమమ్మా, మా చేతులతో మేము ఆ పని చేయలేము అని దండం పెడుతూ ఇద్దరు అంటారు. అయినా పిల్లలు పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటే కన్యాదానాలు ఏమైనా జరుగుతున్నాయా ఏంటి? పంతులు గారు ఏం అవసరం లేదు, జీలకర్ర బెల్లం పెట్టించండి అంటుంది భద్రావతి. జీలకర్ర బెల్లం పెట్టించడానికి చూసేసరికి అక్కడ జీలకర్ర బెల్లం ఉండదు. అదేంటి, అన్నీ రెడీ చేసి అక్కడ పెట్టాం కదా అని అంటుంది భద్రావతి. భద్రావతి కోడలు మనసులోనే నవ్వుకుంటుంది. పంతులు గారికి పువ్వులు అందించే సమయంలో అక్కడ వెండి గిన్నెలో ఉన్న జీలకర్ర బెల్లం ముద్దని చేతితో తీసేసి తన చీర చెంగులో దాసేసి అక్కడి నుంచి పట్టుకెళ్ళి డస్ట్బిన్లో పడివేసేస్తుంది. ముహూర్తం టైంకి అది లేకపోతే ఏం పెట్టిస్తారు? దానికోసం వెతుకుతూనే టైం గడిపేస్తారు, లేదా మళ్ళీ రెడీ చేయమంటారు. ఈలోపు ముహూర్తం దాటిపోతుంది అన్న చిన్న ఆశ ఆవిడికి. ఎంత వెతికినా జీలకర్ర బెల్లం లేకపోయేసరికి ఏమైందిరా జీలకర్ర బెల్లం అని కోపంగా భద్రావతి అరుస్తుంటే, అమ్మా ఈ రోజుల్లో గుడిలో ఊరక తాళి కట్టేస్తున్నారు అమ్మాయిలకి, నేను తాళి కట్టేస్తాను, మూడు ముళ్ళు ముఖ్యం కానీ జీలకర్ర బెల్లం ముఖ్యం కాదు కదా అంటాడు భద్రావతి కొడుకు. కానివ్వండి పంతులు గారు, తాళి కట్టించండి అంటుంది భద్రావతి. అప్పటికే గుండెల్లో చిన్నగా నొప్పి స్టార్ట్ అయి గుండె మీద చేయి వేసుకుంటాడు వాడు. పెళ్ళవుతుందన్న హడావుల్లో అది గమనించదు భద్రావతి. భూమి ఎక్కడ లేచి రచ్చ చేస్తుందో అని భూమి దగ్గర కూర్చుంటుంది. భద్రావతి కోడలికి మాత్రం గుండె దగ్గర చేయి వేసుకోవడం, మొహంలో కొంచెం మార్పు రావడం చూసి అనుమానం వస్తుంది. చస్తే పేడ వదిలిపోతుంది వీడు అనుకుంటుంది ఆ క్షణం. అందుకే కనీసం ఏమైంది అని కూడా అడగరు. వీరేన్ అసలు ఆ పెళ్లి చూడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. ఇష్టం లేకపోయినా తప్పక పంతులు గారు తాళి కట్టమని అతని చేతికి ఇవ్వగానే లేచి నిలబడతాడు. పంతులు గారు ఇచ్చిన తాళి పట్టుకొని నిలబడతాడు పెళ్ళికొడుకు. అప్పటికే కళ్ళు మసక మసకగా బయర్లు కమ్మిపోతున్నాయి వాడికి. తాగడం వల్ల అనుకుంటాడు. మత్తులో నొప్పి పెద్దగా తెలియడం లేదు. ముందు తాళి కట్టాలి అని భూమి వైపే చూస్తూ ముందుకు వంగుతాడు. అప్పటికే భూమి తన ప్లాన్ ప్రకారం చచ్చిపోవడానికి ఊపిరి బిగపట్టేస్తుంది. అలా అయితే ఎవరికి అనుమానం రాదు కదా అని. భద్రావతి మనుషులు మండపం ముందుకి ఎదురుగా చేరి తాళి కడుతున్నాడు అన్న అని ఆనందంగా గుంపుగా చేరి డ్యాన్సులు వేయడం మొదలు పెడతారు. మండపంలో ఉన్న మనుషులు వీళ్ళ వల్ల ఎవరికీ కనిపించలేదు. భూమి మెడ దగ్గరికి తాళిని తీసుకువెళ్ళి ముడివేద్దాం అనుకునే లోపే వాడు కిందకి వాలిపోతాడు. అప్పటి వరకు ఊపిరి బిగబట్టిన భూమి వాడలా వాలిపోయేసరికి షాక్ అవుతూ ఊపిరి పీల్చడం మొదలు పెడుతుంది. కాకపోతే తాళి ఒకవైపు పూల జడకి చిక్కుకొని ఉండిపోతే ఇంకోవైపు కిందకి వేలాడుతూ ఉంటుంది. కానీ ఆ క్షణంలో ఇప్పుడు కూడా తాగాడా వీడు అని తిట్టుకుంటూ తాగి పడిపోయాడు అనుకొని మీరు అలాగే అడ్డుగా ఉండండిరా అని మనుషులకి చిన్నగా చెప్పి ఇద్దరిని పైకి రమ్మని లేపి కూర్చోబెట్టమని చెప్పి ముందు పెళ్ళవ్వాలి అన్నట్టుగా కొడుకు చేతుల్ని రెండింటిని పైకెత్తి తాళి కట్టించడానికి ప్రయత్నం చేస్తూ కొడుకు చేతులు కట్టడానికి అవ్వకపోయేసరికి భద్రావతియే ముడివేస్తుంటే ఏం చేస్తున్నారు అత్తయ్య, మీరు ముడివేస్తున్నారేంటి అని అన్న మాట భూమి చెవులని చేరి ఆపడానికి ప్రయత్నిస్తుంది. నా కొడుకు పట్టుకున్నాడు కదా, ఎవరు వేస్తే ఏంటి అని ఇంకో ముడి వేస్తుంటే ఆవిడ చేతుల్ని విసిరి కొడుతుంది భూమి. అప్పటికే వాడి చేతులు కిందకి జారిపోతాయి. మనిషి కూడా పూర్తిగా వాలిపోతాడు. 2 ముడులు భద్రావతి అప్పటికే వేసేయడంతో తాళి భూమి మెడలో వేలాడుతూ ఉంటుంది.
పూర్తిగా పడిపోయిన కొడుకుని చూసి భద్రావతికి అనుమానం వస్తుంది. అప్పటికే అన్నా అన్నా అంటూ మనుషులు తడుతున్నా ఉలకకపోవడంతో కొడుకు చనిపోయాడని అర్థమైపోతుంది. ముందు వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటుండగానే ఉపయోగం లేదు, ప్రాణం పోయింది అని ఒక ఆయన చూసి చెబుతారు. కొడుకు చనిపోయాడన్న బాధ కన్నా ఆ ఇంటి కోడలుగా భూమి ఉండాలి, మిగిలిన 2 పిల్లలనైనా కాపాడుకోవాలి అన్న మూర్ఖత్వంతో ఆ క్షణమే భద్రావతి కొత్త ఆట మొదలు పెడుతుంది. అమ్మో అమ్మో, ఈ నష్టజాతకురాలు మెడలో తాళి ఇలా కట్టాడో లేదో అలా ప్రాణాలు పోయాయిగా నా కొడుక్కి. ఇదొట్టి నష్టజాతకురాలు, బాబోయ్, కోరి అదృష్ట జాతకురాలని తీసుకొచ్చుకొని నా కోడల్ని చేసుకున్నాను, నా కొడుకుని పొట్టన పెట్టుకుందిరా బాబోయ్ అని గుండెలు బాదుకుంటూ ఏడవడం మొదలు పెడుతుంది భద్రావతి. ఆ మాటలకి భూమి షాక్ అయిపోతే భూమి తల్లిదండ్రులు కూడా షాక్తో చూస్తూ ఉంటారు. ఒసేయ్ ముదనష్టపిదానా, నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదా, నిన్ను యువరాణిలా చూసుకుందాం, నా కొడుకు ఇష్టపడ్డాడు కదా అని తీసుకొచ్చుకుంటే నా కొడుకు ప్రాణాలే తీసావు కదే, ఏం జాతకమే నీది అని భూమిని కొడుతూ అంటుంది భద్రావతి. ఏం చేస్తున్నారమ్మా, నా కూతురు జాతకం మంచిదని, దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తేనే మీ అబ్బాయి బతుకుతారని మాట్లాడి మీరే బలవంతంగా తీసుకొచ్చి ఇప్పుడు నా కూతురు మీద నిందలు వేస్తున్నారా అని కోపంగా అడుగుతుంది భారతి. అదేనమ్మా నేను చేసిన తప్పు, ఈ ముదనష్టపు దాని జాతకం మంచిదని చెప్పారని తీసుకొచ్చాను, కానీ దీని జాతకం ఎంత దరిద్రంగా ఉంది, గుండ్రాయిలా ఉండే నా కొడుకు నేల కూలిపోయాడు అని శోకాలు పెడుతుంది. వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు కానీ వాడికి బాగోలేదన్నట్టు కానీ ఊరి వాళ్ళకి తెలీదు. పెద్దోడికి యాక్సిడెంట్ అయింది, కోమాలో ఉన్నాడని మాత్రమే తెలుసు. అది పల్లెటూరు కావడం, ఇంకా కొద్దిగా ఆడపిల్లల విషయంలో ఇలాంటి చాదస్తాలతో ఉండడంతో చాలామంది నిజంగానే భూమి నష్టజాతకురాలేమోనని మొదటిసారిగా వాళ్ళ మనసుల్లో ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. విషయం మిస్టర్ ఎక్స్కి తెలిసి ఇలా అయిందేంటి, ఇప్పుడు అమ్మాయిని వాళ్ళ అమ్మా నాన్న తీసుకువెళ్ళిపోతామంటే అని కొత్త ఆలోచన చేయడం మొదలు పెడతాడు. వాడసలు తాళి కట్టలేదని కానీ కట్టింది భద్రావతి అని కానీ మిస్టర్ ఎక్స్కి కూడా తెలీదు. కానీ వాడికి పెళ్ళైన కన్య కావాలి, ఇప్పుడు భర్త చనిపోయిన అమ్మాయిగా ఉంటే అవుతుందా అని కనుక్కోవడానికి తను వెళ్లాల్సిన చోటికి వెళ్ళిపోతాడు మిస్టర్ ఎక్స్. భూమి మాత్రం ఆ సమయంలో గొంతెత్తుతుంది. అసలు అతను తాళి కట్టలేదు, ఈవిడ కట్టింది, నాకు అసలు పెళ్లి కాలేదు అని నిలబడిపోయి ఆనందంగా చెబుతుంది. ఆవిడ ఏమంటున్నా పట్టించుకోకుండా పీటల మీద తాళి కట్టినోడు చచ్చేసరికి పిచ్చి పట్టినట్టుంది దీనికి అని భద్రావతి జనాలందరి మధ్యలో భూమిని పిచ్చిదాన్ని చేస్తుంది. కావాలంటే చూడండి, నవ్వుతుంది, ఇది నవ్వే టైమా, అందరూ ఏడుస్తుంటే అది నవ్వుతుంది, దీనికి పిచ్చి పట్టినట్టుంది అని అంటుంది. కాదు, ఈవిడ చూశారు అని భూమి కోడల వైపు చూస్తూ చెప్పండి అంటుంది. అప్పటికే భద్రావతి సీరియస్గా చూడడంతో మౌనం వహిస్తుంది కోడలు. దీనికి పిచ్చి పట్టింది, తీసుకువెళ్ళి గదిలో పడేయండి అనగానే మనుషులిద్దరూ తీసుకువెళ్ళి గదిలో వేసేస్తారు భూమిని. కొడుకు చనిపోయాడన్న బాధ, ఉన్న మిగిలిన వాళ్ళని కాపాడుకోవాలన్న కోరిక భద్రావతిలో ఎక్కువ ఉండడంతో కొడుకుకి జరగవలసిన కార్యక్రమాలన్నీ చేయించేస్తుంది. ఆ రోజు నుంచి భూమి నాకు పెళ్ళవలేదు అని మెడలో నుంచి పసుపు తాడు ప్రతిసారి తీసేయబోతుంటే భద్రావతి తనని ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆ తాళి ఎప్పుడు తీయాలో ఎలా తీయాలో మాకు తెలుసు, నోరు మూసుకొని కూర్చో అని భూమిని కొట్టి కొట్టి లేవలేని స్థితిలోకి తీసుకొస్తుంది. 15వ రోజు శాస్త్రయుక్తంగా భర్త చనిపోతే చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయించడానికి సన్నాహాలు చేయిస్తుంది భద్రావతి. భూమి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి, అమ్మ జరిగిందేదో జరిగిపోయింది, మా కూతుర్ని మాకు అప్పగించేయండి అమ్మా, మీ అబ్బాయి ఎలాగో లేడు కదా అని అనేసరికి, అది మా ఇంటి కోళ్ళు, ఇక సచ్చేదాకా ఇక్కడే పడుంటుంది, పంపించేది లేదు, తెల్లచీర కట్టుకొని అది ఇంట్లో జీవితాంతం బానిసలాగా ఉండాల్సిందే అని భద్రావతి అన్న మాటలకి ఆమె తల్లిదండ్రులు వణికిపోతారు. అదేంటమ్మా, మీరు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి అనగానే, సంవత్సరం తర్వాత విడాకులు ఇచ్చి పంపిస్తా అన్నాను, కానీ ఇప్పుడు నా కొడుకు దానివల్ల చనిపోయాడు, కాబట్టి అది కూడా జీవితాంతం మోడులా ఉండాల్సిందే, నోరు మూసుకొని పొండి ఇక్కడి నుంచి, కొడుకుని అప్పగించేశాం కదా, వాడితో బతకండి, లేదు అంటే ఆ కొడుకుని లేకుండా చేస్తాం అనేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాక, ఒక్కసారి నా బిడ్డను చూస్తాం అని అడుగుతారు. చూద్దురుగాని, కాసేపట్లో దానికి చేయాల్సినవి చేస్తున్నాను కదా అనగానే, వద్దమ్మా అది చిన్నపిల్ల అని భారతి మొత్తుకున్నా వినకుండా భూమిని పెళ్లి కూతుర్లా రెడీ చేసి తీసుకొచ్చి నూతి దగ్గర కూర్చోబెడతారు. ఊరి వాళ్ళందరూ ముందు తనని ఒక నష్టజాతకురాలుగా చిత్రీకరించి
వాళ్ళ ఎవరి ఆదరణ భూమికి లేకుండా చేస్తే తాను చేయిపోయేదానికి అడ్డు ఉండదని భద్రావతి ప్లాను. అందంగా అలంకరించి తీసుకొచ్చిన భూమిని కూర్చోబెట్టి మొగుడు చచ్చిన దానికి బొట్టు ఉండకూడదని బొట్టు తుడుస్తుంది, గాజులు ఉండకూడదని గాజులు పగల కొడుతుంది, పువ్వులు ఉండకూడదని పువ్వులు లాగి విసిరివేస్తుంది. మెడలో తాళిని పట్టుకొని గట్టిగా లాగేశాయి. ఇక నుంచి నువ్వు తెల్ల చీరలో బతకాల్సిందే అని గుండు చేయండిరా దీనికి. మొగుడు చచ్చిన దానికి ఇంత జుట్టెందుకు అని భద్రావతి అనడంతో, అమ్మా ప్లీజ్ నా కూతుర్ని ఏమీ చేయకండి అమ్మా, వదిలేయండి అమ్మా అని అప్పటికే కూతురు జీవితంలో జరుగుతున్న దానికి గుండెలు బాదుకుంటున్న భారతి అడ్డుపడుతుంది. భారతిని పక్కకు లాగి, గుండు చేయండి ఇంక నుంచి, అది ఒక్క వెంట్రుకు కూడా లేకుండానే బోసి గుండుతో ఉండాలి అని భద్రావతి అనడంతో చిన్నపిల్లకి అలా చేయడం కూడా ఇష్టం లేక మంగలి చేతివేళ్లు వణుకుతున్నా భద్రావతికి భయపడి చేయడానికి సిద్ధమవుతుండగా, ఆగండి అంటూ వస్తాడు అక్కడికి ఎక్స్. మీరేంటి సార్ ఈ టైంలో వచ్చారు అని అడుగుతుంది భద్రావతి. కొడుకు పెద్ద కర్మ కార్యానికి రమ్మని ఎక్స్కి ఫోన్ చేయడంతో ఇప్పటికి వరకు వెళ్ళలేదు, పలకరించినట్టు ఉంటుంది, భూమిని చూసినట్టు ఉంటుంది అని ఉదయాన్నే వస్తాడు మిస్టర్ ఎక్స్. మళ్ళీ వెంటనే పని మీద వెళ్ళిపోవాలి అని. వచ్చేసరికి ఆడవాళ్ళందరూ గుంపులుగా ఉండడంతో అటు వెళ్ళేసరికి జరుగుతున్నది చూసి నుదురు రుద్దుకుంటూ, ఆపండి అంటాడు కోపంగా. ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా అని భద్రావతిని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్ళి, పిచ్చా, ఇలాంటివన్నీ చేయడం వల్ల రేపు ఆ పిల్లకి ఏదైనా అయితే నువ్వే ఏదో చేసావని అంటారు, ఆ మాత్రం తెలీదా అని కోపంగా అరుస్తాడు. అసలు ఎక్స్కి కావాల్సింది పెళ్ళైన ముత్తైదువ, కానీ ఇప్పుడు భూమి విషయంలో అలా జరిగేసరికి అసలే చిరాగ్గా ఉంటే అక్కడికి వచ్చేసరికి జరుగుతున్నది చూడగానే కోపంతో అరిచేస్తాడు. భద్రావతికి అదేమీ చెప్పకుండా సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో ముందుగానే ఆలోచించుకోవడంతో, చూడు, మనం చేయవలసిన ప్రాసెస్ మొదలు పెట్టాలి, అంతేగాని ఈ పిచ్చి పనులు చేయకు అని భద్రావతికి గట్టిగా చెప్పేసరికి ఆ క్షణం జుత్తు తీయించడం ఆపేస్తుంది. తెల్లచీర మాత్రం కట్టించాలి, ఎందుకంటే ఊరి వాళ్ళకి దాన్ని చూస్తేనే అరిష్టమనేలా ఉండాలి, దాని గురించి ఎవరూ ఆలోచించకూడదు అని అనడంతో, సరే కానివ్వండి అంటాడు ఎక్స్. భూమికి తెల్లచీర కట్టి, ఈ రోజు నుంచి నీ జీవితం ఇదే అని భద్రావతి చెబుతుంటే ఆ క్షణం చలనం లేని బొమ్మలాగే ఉండిపోతుంది భూమి. ఆ రోజు నుంచి భూమిని నానా హింసలు పెట్టడం మొదలు పెడుతుంది భద్రావతి. కావాలనే తను ఎదురొస్తే కీడు జరుగుతుందన్నట్లుగా సృష్టిస్తుంది. భూమికి 2-3 సార్లు ఇన్సిడెంట్లు చూసేసరికి మైండ్లో తను ఒక నష్టజాతకురాలు అని పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయింది. జరుగుతున్నవన్నీ చూసి ఒక రకమైన ట్రాన్స్లో ఉండిపోతుంది. ఒక పక్క ఆ అమ్మాయి వల్లే 2 కొడుకులు ప్రాణాలు కాపాడాలి అనుకుంటున్న భద్రావతి అది మరచి, నీ వల్లే నా కొడుకు చనిపోయాడు అంటూ రోజుకి 100 సార్లు అంటూ ఖాళీగా ఉంచకుండా పనులు చేయించడం మొదలు పెడుతుంది. ఉదయాన్నే భూమి ఎదురొస్తే నిప్పుల్లో నడిపించడం, వాతలు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేసేది భద్రావతి. ముందుగానే తల్లి దగ్గర కొద్ది కొద్దిగా వంటలు నేర్చుకున్న భూమి కష్టంగానే వంట చేస్తుంది. రుచులు లేవంటూ భూమి మొహాన కొడుతుంది భద్రావతి. ఆ బాధ భరించలేక ఇష్టం లేకపోయినా కష్టంగా అయినా ఆ రోజు నుంచి వంటల మీద శ్రద్ధ పెట్టి చేయడం మొదలు పెడుతుంది. ఒక పక్క భద్రావతి కోడలు తనకు అన్ని విధాలా తోడుగా ఉన్నా భద్రావతి మాత్రం భూమి దినచర్యని చీటికి మాటికి కొట్టడంతోనే స్టార్ట్ చేస్తుంది. అలాగే 4 నెలలు గడిచిపోతాయి. భూమి 15వ ఏటలో అడుగుపెట్టి 2 నెలలు కూడా జరిగిపోతాయి. ఎప్పటికప్పుడు భూమి గురించి తెలుసుకుంటాడు మిస్టర్ ఎక్స్. తను అనుకున్న టైంకి కరెక్ట్గా భూమి రెడీ అవ్వాలన్న టైం వరకు ఆగి ఇక మొదలు పెట్టాలి అని డాక్టర్ని తీసుకొని వస్తాడు. భూమికి 16 ఏళ్ళు వచ్చేలోపే వాళ్ళు అనుకున్న పీరియడ్లోకి భూమి వెళ్ళిపోతే వెంటనే పని కానివ్వచ్చు అని వాళ్ళ కోరిక. డాక్టర్ని పిలిపించి భూమికి టెస్టులు చేయిస్తారు. చేతులు పెట్టి గెలుగుతుంటే ఏడుస్తూ ఉండిపోతుంది భూమి. భూమిని చూసిన ఆ డాక్టర్ తనని బెదిరించి ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ చూస్తే చిన్నపిల్ల అయి ఉండడం చూసి తనలో మానవత్వం కొంచెం మిగిలి ఉండడంతో బయటికి వచ్చి, ఆ పిల్ల మొదటిసారి మాత్రమే రజస్వలైంది, 3 సార్లు రజస్వలైతేనే ఏదైనా చేయగలం, లేకపోతే కష్టం అని చెబుతుంది. ఆ మాట విన్న భద్రావతి, అయితే అవడానికి టాబ్లెట్స్ ఉన్నాయిగా, ఇవ్వండి అంటుంది. అలా ఇవ్వను అంటే తన ప్రాణాలకు ప్రమాదమని ఆ టాబ్లెట్స్ అని చెప్పి వేరే టాబ్లెట్స్ ఇవ్వడానికైనా మిస్టర్ ఎక్స్కి మెడిసిన్ తెలియడంతో అబద్ధం చెప్పి వేరేవి ఇవ్వలేక తప్పక టాబ్లెట్ ఇస్తుంది. ఆ టాబ్లెట్లు బలవంతంగా వేయిస్తూనే
ట్యాబ్లెట్ల మీద కూడా నమ్మకం లేక రోజు బెల్లం నువ్వులు దంపించి భూమికి పెట్టించడం మొదలు పెడుతుంది. ఒక పక్క ట్యాబ్లెట్స్, ఇంకో పక్క బెల్లం నువ్వులు, వేడి చేసే వస్తువులు ఇవన్నీ భూమిని అతలాకుతలం చేసేస్తాయి. విపరీతమైన నొప్పితో రెండోసారి అవుతుంది 1 నెలకే. మూడోసారి అవ్వడానికి కూడా అలాగే చేసి భూమి 3 సార్లు అయిపోగానే మళ్ళీ టెస్టులు చేయమంటారు. అసలు ఎందుకు ఇదంతా చేయిస్తున్నారు అని అర్థం కాక భద్రావతి కోడలు ఆలోచిస్తున్న టైంలోనే ఒకరోజు అనుకోకుండా భూమికి భోజనం తీసుకువెళ్తూ మిస్టర్ ఎక్స్ భద్రావతి మాట్లాడుకుంటున్న మాటలు వింటుంది. షాక్ అయిపోతుంది మొత్తం విన్న ఆవిడికి తెలియని విషయం ఏంటంటే మొక్కల పని చేస్తూ నీరసంగా అనిపించడంతో లోపలికి వద్దాము అని వస్తుంటే కరెక్ట్గా భద్రావతి మిస్టర్ ఎక్స్ మాట్లాడుకుంటున్న రూమ్ కిటికీ దగ్గర నుంచి వెళ్ళబోతూ తన గురించే వాళ్ళ మాటలని అర్థమవడంతో నిలబడి ఉన్న భూమి షాక్ అవ్వడమే కాకుండా నుంచున్న చోటే కాళ్ళు వణికిపోతుంటే అలాగే మోకాళ్ళ మీద కూర్చుంటుంది. ఒళ్ళంతా భయంతో చెమటలు పడతాయి భూమికి. కథ కొనసాగుతుంది. ఇంకా చిన్నదే ఉంది గతం. రేపు ప్రస్తుతంలో కూడా వచ్చేస్తాం. ఇందులో పొందుపరిచిన అంశాలన్నీ ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నవే చెప్పాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.